ఫ్రెండ్స్ ఎలాగున్నారు? బాగున్నారా? నేను అటుకులు ఉప్మా చేస్తున్నాను. ఇక అటుకులు ముందు నీళ్ళతో కడగాలి 3 సార్లు. కడిగిన తర్వాత అప్పుడు ఒక గిన్నెలో పిండి వేయాలని బాగా గట్టిగా పిండేస్తే ఇలాగ వస్తుంది అన్నమాట. కొత్తిమీర వేసాను, ఇంకా నూనె వేస్తున్నాను. నూనె ఇలా వేస్తాను. వేసిన తర్వాత శనగపప్పు వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారో? శనగపప్పు వేయాలి, కొంచెం శనగపప్పు వేయాలి. శనగపప్పు వేసిన తర్వాత ఆవాలు వేయాలి. జీలకర్ర, ఆవాలు కూడా వేయాలి. పిల్లలకి చాలా మంచిది, హెల్తీగా. పెసలు నానేసి ఇలా వేస్తే బాగుంటుంది. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఇలాగ మిక్సీ అంటే కోసి ఉంచేసి దీంట్లో వేసిస్తాను. కరివేపాకు బాగా వేగనిచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం పసుపు వేయాలి. పసుపు కొంచెం వేయాలి. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న అటుకులు ఇందులో వేసేయాలి. ఫ్రై చేసుకుంటున్నాం. ఈజీ మ్యాటర్. పిల్లలకి ప్రోటీన్ కూడా ఉంటుంది. వారానికి ఒకసారి తింటే బాగుంటుంది అన్నమాట. అయితే మీకు ఒక సాంగ్ రిలే చేస్తాను, అది వినండి. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సాంగ్ వినండి. బాగుంటుంది పాట, వినండి అందరూ. ఓకేనా? పిల్లలిద్దరు చాలా బాగా చేస్తారు యాక్టింగ్.
చిన్నప్పటి సంగతులన్నీ మనకి గుర్తుకొస్తాయి పాట వింటే. అర్థమైందా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగుంటుంది ఈ పాట, నాకు ఇష్టం. వాళ్ళ అక్కదోటి రామ రామ ఆ పాట చాలా నాకు ఇష్టం. రోజుకో 2-3 సార్లు చూస్తాను ఈ పాట. ఫస్ట్ వేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? జీవితం నాకు నచ్చిన అప్పుడు ఉప్మా అయిపోయింది. ఇప్పుడు తినేది ఎక్కువ పెడతాను, ఇది తినండి. నాకు ఇప్పుడు వ్యూస్ మాత్రం 6 లక్షలు అయ్యింది. సబ్స్క్రైబ్స్ మాత్రం 1500 మంది అయ్యారు. ఇంకా నాకు రావాలి సబ్స్క్రైబ్. వ్యూస్ రోజుకి ఒక 200 మంది చూడాలి. సబ్స్క్రైబ్ చేయాలి. రోజుకి ఒక 50 మంది. అప్పుడు నా విధంగా టేస్ట్ చేస్తాను. మీరు చేయండి, టేస్ట్ చేయండి. అటుకులు ఉప్మా చాలా బాగుంటుంది. పిల్లలు పెట్టండి, ప్రోటీన్ ఉంటుంది. అందులో శనగపప్పు, పలుకులు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పెసలు అన్నీ వేసానమాట. వేస్తే బాగుంటుంది టేస్ట్. సూపర్గా ఉంది. బాయ్. వాడుకుంటాం.